ఉన్న వ్యక్తి. ఇంకా అనేక గుడ్ క్వాలిటీస్ మనము గమనించాం. తర్వాత సౌలు యొక్క జీవితం చివరిలో మనం గమనిస్తే ఆయనలో ఉన్న అవిధేయత, డిస్ఒబీడియన్స్, తర్వాత తన పాపములను ఒప్పుకొనక వాటిని సమర్థించుకునే తత్వము, కఠిన హృదయంతో సమయంలో సౌలు నువ్వు చేసిన పని ఏంటి, ఇది తప్పు అన్నప్పుడు నేను కాదు ఈ జనులు చేశారు, నేను ఎందుకు బలి అర్పించావు, ఇది యాజకుని పని కాదా అంటే నీవే ఆలస్యంగా వచ్చావు. తప్పును సమర్థించుకునే పరిస్థితి, అపరాధములు కదండి, పాపములు. వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒప్పుకొనివాడు కనికరించబడిన తన పాపములు కదా కప్పుకొనగా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. ఇంతకు చక్కని వాక్యము చిన్న బిడ్డలు చెప్పారు కదా. మొదటి సమయంలో ఎంతంటే 15:22 బలి అర్పించడం కంటే ఆజ్ఞ గాయకుంటాయో, పొట్టెల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట. ఎవరి మాట అండి? దేవుని మాట. దేవుని జీవం గల దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుడు కోరుకునేది అదే. ఈరోజు అర్పణలు అనగా ఏదో అర్పిస్తాను అనుకుంటాం, కానీ దేవుడు కోరేది హృదయ అర్పణ, మాట వినుట, విధేయత. ఈరోజు దేవుడిచ్చిన వాక్యాంశము, పోయిన వారిసారి వాక్యం విన్నాము. మరి వాక్యం విని ఎంతమంది దేవునికి విధేయత చూపుటకు తీర్మానించుకున్నారు? విధేయత చూపే ఒక ప్రాక్టీస్ లేక ఎక్సర్సైజ్ ఎంతమంది ప్రారంభించారో తెలియదు. నేను మాత్రం ప్రారంభించాను కదా. క్రమేణా ప్రభువా అర్థమైన అవ్వకున్నా తల ఉంచి మీకు లోబడ్డకు విధేయత చూపుటకు కృప దయచేయండియా. వాక్యం 2 అంచుల ఖడ్గము కన్నా పదునైంది. ఈ వారము దేవుడిచ్చిన వాక్యాంశము థ్రెషింగ్ స్లెడ్జ్ అనగా నురిపెడు మ్రాను. కొత్త అంశము, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన అంశము. కాబట్టి మనం నేర్చుకుందాం. తలలో ఉంచుకొని దేవుని సహాయము కోరుకుందాం. అందరం తలలో ఉంచుకుందామండి. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీకు ఎంతో స్తోత్రము, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం అర్పిస్తున్నాం. ఇంతవరకు శ్రేష్టమైన ఆరాధన ద్వారా ప్రభా అయినా ఇంతవరకు ప్రభురాత్రి భోజన బల ద్వారా ఇంకా అనేకమైన అంశం ఆరాధన ఆది నుండి ఇంతవరకు మమ్మల్ని నడిపించి బలపరిచినారయ్యా. 6 మాసములు తండ్రి 2020 సంవత్సరంలో కాచి చివరి పునరుత్థాన దినమందు ఎబెనేజర్గా ఉండి మమ్మల్ని నడిపించినారయ్యా. మీకు ఎంతో స్తోత్రము, స్తుతి, మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి అయ్యా ప్రభు నీ వాక్యము వినుటకు, నీ వాక్యము ఆలకించుటకు, నీ వాక్యాన్ని తండ్రి మా జీవితాల్లో ప్రభా నైనా అనుసరించుటకు మాకు కృప దయచేయమని పరిశుద్ధాత్మ దాసుడి పక్షాన్ని నిలబడుచుండగా సంపూర్ణంగా మరుగుపరచండి. మీ నోటికి బూరగానే చేసుకోండి అయ్యా. ఏ ఒక్కరిని దాటి వెళ్ళకండి, ప్రతి ఒక్కరిని సంధించండి. చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రభా, అన్ని వర్గాల వారికి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు సంధించి బలపరచమని వేడుకొంచు నైనా. నూతన హృదయంతో ప్రభా నురుపెడి బ్రానుగా బిడ్డలను ప్రభా రూపాంతరం చెందించమని పరిశుద్ధాత్ముడా నీ కార్యము, నీ సంచారము, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతి ఒక్కరిని ప్రభా ఈరోజు నిండుగా ప్రభా నింపి ప్రతిష్ఠ చేయమని దాసుని శిలువ చాటును మరుగుపరుస్తూ ప్రతి ఒక్క సాతాను అంధకార చీకట పిత్రాత్మను యేసు నామంలో లాయపరిచి గద్దించి పారదులమని, మెలకువ కలిగి నీ వాక్యము ఆలకించి గైకొండ కృప దయచేయమని యేసు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనము యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో ఒక మాట మనం ఇక్కడ 13 వచనం చదువుతారా? నీ దేవుడైన యెహోవా నగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్. ఇక్కడ ఇశ్రాయేలు గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇక్కడ నెక్స్ట్ వర్సెస్లో మనము చూస్తే 14 చదవడమా? పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఆమేన్. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అనగా ఇశ్రాయేలుగా మారక ముందు యాకోబుతో మాట్లాడుతున్నాడంటే హీస్ టాకింగ్ టు ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంతో ఆయన దేవుడు మాట్లాడుతూ పురుగు వంటి యాకోబు
అనగా పురుగు కదా, అనగా ఏ యొక్క విలువ లేని ఒక నీచమైన ఒక పురుగు వంటి యాకోబు. ఇంకా మన వాక్యంలో మనము గమనిస్తుంటే, భయపడకు, నీకు నేను సహాయం చేస్తాను. ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ గురించి ఈ ప్రాఫెసీ కదా. పురుగు వంటి యాకోబు దాదాపు టైటస్ చక్రవర్తి కాలంలో యేసయ్య సిల్వకు అప్పగించబడి మరణించి పునరుత్థానమైన తర్వాత కొంచెం హిస్టరీ మీతో మాట్లాడుతూ 70 AD టైటస్ చక్రవర్తి, రోమా చక్రవర్తి సమూల నాశనం చేశాడు ఇస్రాయేల్ దేశము కదండి. బానిసత్వంలో బబులోను యొక్క బానిసత్వంలో, లేక మాదియ పర్షియా యొక్క బానిసత్వంలో, మళ్ళీ చివరిగా యేసయ్య ఉన్నప్పుడు రోమా యొక్క బానిసత్వంలో, ఎల్లప్పుడూ కూడా చెరలో బానిసత్వంలో నల్లగొట్టబడి చాలా పురుగు కన్నా హీనంగా అయిన ఆ దేశము. కానీ మనం గమనిస్తే ఇప్పుడు కదండి 19th centuryలో దాదాపు 1900 years తర్వాత ఆ దేశము కదండి తిరిగి అంజూరపు చెట్టు తిరిగి ఫలించింది. బొత్తిగా ఎండిపోయిన అంజూరపు చెట్టు తిరిగి చిగురిస్తుంది. 1940 కదండి 48 అనుకుంటాను, ఇస్రాయల్ May 15th ఇస్రాయల్ దేశంగా ఒక సపరేట్ సెక్యులర్ స్టేట్గా ఫామ్ అయ్యి ఈరోజు మనం గమనిస్తే ఇట్స్ ఏ వెరీ న్యూ కంట్రీ కదండి. చాలా చిన్న, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంత ఉండొచ్చేమో దేశం, చాలా చిన్న కంట్రీ. కానీ ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చాడు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ ఒకటే దేశం చాలండి. ఇరాన్ ఎంత పెద్ద కంట్రీ, మ్యాప్లో చూస్తే ఇరాన్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ కంట్రీ. ఇరాన్ ఒకటే కాదు, చుట్టుపక్కల పాలస్తీనా, గాజా, తర్వాత అక్కడ లెబనాన్, తర్వాత సిరియా, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద దేశాలు. చుట్టంతా కూడా శత్రువులే. కానీ ఇజ్రాయెల్ ఒకటే దేశము శత్రువులు అందరినీ మల్టిపుల్ వేస్లో అటాక్ చేస్తుంది. ఈరోజు మనం గమనిస్తే అన్ని రంగాల్లో వ్యవసాయిక ఫార్మింగ్లో కూడా ఇజ్రాయెల్ది పై చేయాలి. వాళ్ళకు UN ఇచ్చిన దేశము కంప్లీట్ ఎడారి, 60% ఎడారి. కానీ ఆ ఎడారిలో ఈరోజు వాళ్ళు బంగారంలో వాళ్ళు పంటను పండిస్తున్నారు. వారు పండించి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వారు పండించే నాణ్యత చాలా గొప్పది. ఫార్మింగ్లో మన అప్పుడు సీఎంగా ఉన్న మన CBN గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ మన ఫార్మర్స్ సైంటిస్ట్ని పంపించి నేర్చుకున్నారు డ్రిప్ ఇరిగేషన్. తర్వాత డిఫెన్స్లో తెలుసు, మన డిఫెన్స్లో చాలామంది ఉన్నారు ఇక్కడ కదా, అస్ట్రా మైక్రో డిఫెన్స్ అంతా కూడా చిన్న స్క్రూ కూడా ఇజ్రాయెల్దే, ఇక్కడిది కాదు. మనం వాడే మిజైల్స్, ఆకాష్, నాగ్, పృథ్వీ కదండి, ఇంకా చాలా ఉన్నాయి. గమనిస్తే ఆ దేశాన్ని దేవుడు తలమానికగా ఉంచాడు. ఈరోజు ఇంకా ఐటీలో గొప్ప గొప్ప కంపెనీస్, వారి ఆధీనతలు ఇస్రాయెల్ దేశంలో. నోబెల్ బహుమతులు ప్రపంచంలో దాదాపు చిన్న దేశమైనా దాదాపు 20 మంది కన్నా పైగా వచ్చాయంట వరకు. సో దట్ ఈస్ యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి. అంటే నేను జస్ట్ చెప్పే కారణం ఏంటంటే, దేవుని వాగ్దానము నెరవేర్చబడుతుంది. రాజ్యాలు మారినా, ప్రభుత్వాలు, అధికారాలు మారినా కదండి, ఇస్రాయేల్ దేశంపై దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు చేసిన ఆ నిబంధన ఇప్పటికీ నౌ వి సీ ద ఫ్రూట్ కదా. ఇజ్రాయెల్ నెతన్యాహు అంటున్నాడు, అమెరికా మాకు సహాయం చేస్తుంది, థ్యాంక్ఫుల్లీ. సహాయం చేయకున్నా వి విల్ ఫైట్, మేము నిలబడతాము, మేము గెలుస్తాము. ఎందుకంటే దేవుడు ఆ దేశం పట్ల పెట్టించిన ఆజ్ఞ. వారు దేవుణ్ణి అంటే యేసు ప్రభు నమ్మకున్నా, ఆయన బలియాగాన్ని నమ్మకున్నా కూడా స్టిల్ వారు యెహోవా దేవుని కదండి, తర్వాత పాత నిబంధనను వారు నమ్మి, మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మి వారు ఆ రీతిగా వారు ఇంకా ఆ చీకట్లో ఉన్నారు. కానీ దేవుని ఆజ్ఞల పట్ల దేవుని ప్రజలుగా, అబ్రహాము సంతానంగా వారు ఇంకా దీవించబడుతున్నారు. మంచిది, ఆ చిన్న ఇంట్రడక్షన్ చెప్పానండి. కానీ అయితే ఈరోజు ఇశ్రాయేలు దేవుడు ఆ రీతిగా దీవించి అనేకమైన శ్రమలు గుండా నడిపించి ఈరోజు తలమానిక్గా దేవుడు ప్రపంచంలో ఉంచాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము వాక్యంలో మనము గమనిస్తూ ఉంటే చూడండి, 15లో నా టాపిక్ ఈరోజు నురిపెడు మ్రాను, అనగా థ్రెషింగ్ స్లెడ్జ్. దేవుడు ఇశ్రాయేల్ కదా ఆ రీతిగా ఆయన చేశాడు. గొప్ప గొప్ప దేశాలను వారు నేలమట్టం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ వర్స్లో ఉంటుందండి, కక్కులు పెట్టుబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను. నురిపిడి ప్రాణుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను మార్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువల చేయుదువు.
నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు. ఆమేన్. చూడండి, కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపెడు మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడుగా చేదువు. ఈరోజు ఇరాన్ పట్ల, గాజా పట్ల కదండి జరిగే, హమాస్ పట్ల, టెర్రరిస్ట్ పట్ల జరిగే ఇదే పొట్టు వలె వారిని గాలిస్తాను. గాజా అంతా కూడా ఆక్యుపై చేస్తున్నారు. తర్వాత ఎన్నెన్నో, తర్వాత ఇంకా లెబనాన్ విషయంలో, ఇప్పుడు ఈరోజు ఇరాన్ విషయంలో కూడా అంటే దేవుడు తలమానిగ్గా ఒక్క దేశము, సింగిల్ కంట్రీ, కానీ ఎంత గొప్ప అణు ఆయుధాలు, తర్వాత వాళ్ళకి ఎంతో మిలిటరీ పవర్, వాళ్ళ టెక్నాలజీ ఆశ్చర్యవంతంగా ఉన్నది. ఇక్కడ మనం మరి విశ్వాస జీవితంలో ఇది దేవుడు రాసింది కేవలం ఇశ్రాయేల్కి మాత్రమేనా? ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ఇజ్రాయెల్. హిస్టరీలో మనం గమనిస్తే మంచిది ఇశ్రాయేల్ దేశం గురించి ఈ యొక్క ప్రవచనము, కానీ అక్కడే ఆగిపోతే సంగమా కదా. మనం కేవలము వెనక చూస్తూ, చరిత్రను చూస్తూ ఉంటాం. మంచిదే, చరిత్రను చూడాలి. అయితే విశ్వాస జీవితంలో నీకు నాకు కదండి నిజమైన ఇశ్రాయేలుడు ఎవరు అంటే వాక్యంలో ఉంది, హృదయమందు సున్నతి పొందినవాడు కదా. ఈరోజు మనము ఆత్మీయ సంతానముగా, అబ్రహాముకు ఆత్మ సంతానంగా, విశ్వాసులకు విశ్వాసం బట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం మనకు ఉండగా, ఈరోజు మరి మన జీవితాల్లో ఈ వాగ్దానం ఏంటి అని గమనిస్తే, ఇక్కడ నురుపెడు మ్రాను అని చూస్తే అది ఏంటి అంటే దట్స్ ఎన్ వెపన్. అదొక టూల్. ఏం చేస్తుందంటే పొట్టు నుండి గింజను వేరుపరిచే ఆయుధం. అనగా ఆ యొక్క పొట్టు గింజ వేరుపరిచి శుభ్రపరిచే ఆయుధము నురుపెడు మ్రాను. ఇట్లా ఉంటుంది చూడండి, అది థిక్, బాగా లావుగా ఉన్న మొద్దు, ఒక కర్ర ఉంటుంది. ఆ బరువు ఉన్న ఆ మొద్దుకు మధ్యలో అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి కదా. ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, చాలా షార్ప్ టీత్ లాగా ఉంటాయి, పండ్లు చాలా షార్ప్ ఉంటాయి. అవి షార్ప్ ఉన్న కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆ యొక్క థ్రెషింగ్, ఆ నురిపెడు మ్రాను పంట అంటే ఇప్పుడు గింజలు, ఇప్పుడు ఒడ్లు కానీ తర్వాత గోధుమలు కానీ వాటిపై ఆ గ్రెయిన్స్పై పెట్టి వాటిని తిప్పుతారో, స్లోగా వాటి అటు ఇటు తిప్పుతూ ఉంటాడు రైతు. ఎప్పుడైతే వాటిని తిప్పుతూ వాళ్ళు ఉంటారో ఆ గింజకు అంటుకున్న పొట్టు, మలిన్యము, చాఫ్, స్ట్రా, ఇంప్యూరిటీస్ అవన్నీ కూడా పోయి శ్రేష్టమైన గింజ వస్తుంది కదా. ఆ యొక్క వీడియో ఎప్పుడన్నా మేము చూడొచ్చు గూగుల్, థ్రెషింగ్ స్లెడ్జ్ అంటే ఏంటో. అలా ఆ గింజలపై దాన్ని అల్లాడిస్తూ ఉంటారు, దాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ఆ యొక్క గింజకు ఉన్న ఆ పొట్టు, మలిన్యం అంతా కూడా క్లీన్ అయిపోయి శుభ్రం అయి కేవలం శ్రేష్టమైన గింజ మాత్రమే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద థ్రెషింగ్ స్లెడ్జ్. అయితే ఈరోజు ఈ యొక్క ఇశ్రాయేల్ను ఆ రీతిగా దేవుడు, గాడ్ హెస్ షార్పెండ్ దెమ్ ఓవర్ ద ఇయర్స్. ఎన్నో సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేల్ దేవుడు ఆ రీతిగా షార్ప్ థ్రెషింగ్ స్లెడ్జ్గా చేశాడు. ఈరోజు మన నురిపెడు మ్రానుగా దేవుడు విశ్వాస జీవితాలను దేవుడు జరిగిస్తున్నాడు కదా. ఈరోజు మన జీవితాల్లో విశ్వాసికి దీనికి ఉన్న సంబంధం ఏంటి? యాకోబు నిన్ను మాత్రమే కాదు, ఈరోజు ఎల్బెతల్ సంగమా, ప్రతి విశ్వాసిని దేవుడు చేసే ప్రాముఖ్యమైన పని ఏంటంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు మేక్ అస్ థ్రెషింగ్ స్లెడ్జ్. నురిపెడు మానుగా దేవుడు చేస్తున్నాడు. అనగా దేవుడు మనలో ఆ రీతిగా షార్ప్ చేస్తున్నాడు. కారణం ఏంటంటే మనము ఆ యొక్క గింజ కదండి, ప్యూర్ గింజగా మారే అంటే మార్చబడు వరకు మనలో ఉన్న పొట్టు, మాలిన్యము లేక అన్ని ఇంప్యూరిటీస్ అవన్నీ ఆ గింజలో పోయేదాకా ఆ ఒడ్లు మాత్రం మనం తినాం కదండి. ఇప్పుడు బియ్యము, వరి చాలామంది చేస్తారు, మనకు వరి బియ్యం ఇచ్చారు కదా, ఉట్టి ఒడ్లు ఉంటే అవి తినలేం, అంత చాఫ్ వస్తుంది, అవి తట్టుకొని చాలా కష్టం. కానీ ఆ పొట్టు గింజ సపరేషన్ కావాలి, ఆ చెత్త అంతా కూడా పోవాలి, అప్పుడే స్వచ్ఛమైన గింజ వచ్చినప్పుడే మనం అది తినగలం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు విశ్వాస జీవితాల్లో విశ్వాసికి అంటుకొని ఉన్న అనేకమైన ఇంప్యూరిటీస్, పాపములు కదా, మన యొక్క దోషములు లేక మన యొక్క శారీరక తత్వం, దేవుడు ఈరోజు కోరే మాట ఏంటంటే ఐ విల్ మేక్ యూ థ్రెషింగ్ స్లెడ్జ్, నురిపెడు మ్రానుగా విశ్వాసిని నేను చేస్తున్నాను అని దేవుడు సెలవిస్తాడు. అంటే గాడ్ ఈజ్ మేకింగ్ యూ షార్ప్ కదా. ఇక్కడ చూడండి వర్స్లో, కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపెడు మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. కక్కులు పెట్టబడి
కదండి. అనగా ఎప్పుడైతే కక్కులు పెడతారో అనగా దాన్ని షార్పెన్ చేస్తుంటారో అప్పుడు చాలా బాధ ఉంటుంది కదా, నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు ఆ యొక్క పెయిన్ఫుల్ ప్రాసెస్గా ఆ గింజ ఆ యొక్క స్లెడ్జ్ మీద ఉండి అది వెళ్తూ ఉండగా ఆ గింజకు చాలా నొప్పి వస్తుంటుంది, బాధ వస్తుంటుంది. ఈరోజు విశ్వాస జీవితంలో కూడా దేవుడు శ్రమలు విశ్వాసకి అనుమతిస్తాడు కదండి. కొన్ని కష్టాలు అనుమతిస్తాడు. అనారోగ్య పరిస్థితి, ఆర్థిక అంటే ఇబ్బందులు, ఆఫీస్లో, తర్వాత ఇంకా సంఘాల్లో, ఇంకా కుటుంబాల్లో అనేక అంటే కొన్ని శ్రమలు దేవుడు మన జీవితాల్లో అనుమతించి, వీటి కారణం ఏంటంటే విశ్వాసి తన జీవితంలో ఇంకా పదునుగా అవ్వాలి, ఇంకా విశ్వాసంలో హీ హాస్ టు బి షార్పండ్ కదండి. అందుకని ఇక్కడ గమనిస్తే కక్కులు అది పెట్టే సమయంలో అది షార్ప్ అయ్యే ఆ ప్రాసెసింగ్ చాలా బాధగా ఉంటుంది, చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవుడు కోరుతున్నాడు మనం ఎప్పుడైతే షార్ప్గా మారుతామో అప్పుడే ఆ పొట్టు నుంచి గింజ వేరు చేయగలం. లేకుంటే ఎవరన్నా కత్తి బ్లంట్గా ఉంటే వాడతారా అండి? లేదా కత్తి చాలా మొండిగా ఉంది, దాంతో ఏది కూడా తెగట్లేదు, ఏం చేస్తాం కదండి. మార్నింగ్ టైం అవుతూ ఉంటుంది కదా, స్కూల్స్ వెళ్తారు, చాలా సిస్టర్స్ చాలా హడావిడిగా అన్ని కట్టింగ్స్ చేస్తూ ఉండి వంటలు చేస్తూ ఉండి ఎంత బిజీగా ఉంటుంది. ఒక మొండి కత్తి తీసుకొచ్చి వంట చేయమంటే కూరగాయలు కోయగలరా? వాటితో ఏం కోయలేము కదండి, ఏం చేయలేము మొత్తం కదా. ఆ మొండి వాడలేమంటే మన స్ట్రెంగ్త్, ఎనర్జీ, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ నథింగ్ కెన్ బి డన్. షార్ప్నెస్ ఉండకుంటే చాలా అది వేస్ట్. కిచెన్లో ఉన్న ఆయుధం అంటే దేవుడు మన జీవితాల్లో కదా ఒకవేళ పదును పెట్టకుండా ఉంటే, మొండిగా కఠినంగా ఉంటే అవి మనకు పనికిరావు, దేవుని రాజ్యంలో పనికొచ్చేటివిగా ఉండవు. కాబట్టి ఈరోజు ఆ కార్యాలు దేవుడు చేసే సమయంలో మనం చేయాల్సింది దేవునికి సమర్పించుకోవాలి. దేవా, వెన్ యు ఆర్ షార్పనింగ్ మీ, ఎవరన్నా చూసారండి కంసాలి అనుకుంటా, ఆ ఐరన్ అవి గడ్డపార, తర్వాత ఇంకా అవి షార్పింగ్ చేస్తున్నప్పుడు పార కదా, అవి షార్ప్ చేస్తున్నప్పుడు కదా అది కొలుములో వేస్తారు. మొండిగా ఉన్న గడ్డపార పారాలు తీసుకొని బాగా హీట్ చేసి ఆ నిప్పులు కొలుములు వేసినప్పుడు కొలుములో పెట్టి మళ్ళీ బయటకు తీస్తాడు, దాన్ని కొట్టినప్పుడు అప్పుడు అది షార్ప్ అవుతుంది. మళ్ళీ కొంచెంసేపు వాటర్లో పెడతాడు, మళ్ళీ వెంటనే తీసి నిప్పుల్లో పెడతాడు. అంటే ఈ ప్రొసీజర్ ఏంది అంటే ఆ గడ్డపార కానీ లేక పార కానీ లేకుంటే ఐరన్ ఎక్విప్మెంట్ కానీ అవి ఇరిగిపోకూడదు, పడిపోకూడదు, కానీ అవి షార్ప్ అవ్వాలి. ఈ ప్రొసీజర్లో దే షుడ్ బి షార్ప్ అంట. అవి పదునుగా అయితేనే వాటిని వాడుకోవచ్చు. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటే నురుపెడు మానుగా దేవుడు పదును గల కొత్తది అయినా అంటే ఏ న్యూ, మన జీవితాల్లో కొత్తదనం ఎప్పుడు వస్తుంది అండి? వాక్యంలో 2 కొరింథీ 5:17 క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనమాయను. ఈరోజు దేవుడు కొత్తదైన మరి పదును గల నురుపెడు మానుగా దేవుడు చేయడానికి ఫస్ట్ ఆయన చేయాల్సింది, దేవుడు మనతో దేవుడు పనిచేస్తున్న సమయంలో ఆ వేడికి లేక ఆ బాధకు, ఆ శ్రమలకు దేవుడు మనల్ని నడిపించే సమయంలో ఫస్ట్ మనం చేయాల్సింది తల వంచాలి. దేవా, నీకు స్తోత్రమయ్యా, ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఈ ఇబ్బందుల్లో నేను నా విశ్వాసాన్ని నుంచి తొలగిపోకుండా లేక కదా, ఐ షుడ్ నాట్ గో బ్యాక్, పడిపోకుండా ప్రభువా, జారిపోకుండా నాకు సహాయం దయచేయి ప్రభువా, సహాయం దయచేయి ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకుంటామో, దేవుని సన్నిధిలో ద స్కూల్ ఆఫ్ సఫరింగ్ కదండి, అనగా శ్రమల బడి గుండా దేవుడు నడిపిస్తాడు. విశ్వాసులుగా కదా, కేవలం క్రైస్తవులు అంటే విశ్వాసులు అంటూ ఉంటాం, కానీ మనకు విశ్వాసులు అనే ఆ పదానికి అర్థం ఏంటంటే విశ్వాసము పరీక్షింపబడకుంటే అది విశ్వాసమే కాదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టెస్టెడ్, ఇట్ ఈస్ నాట్ ఫెయిత్. అది కేవలము ఆచారంగా లేక ఒక అలవాటుగా లేక ఒక గుడికి వస్తున్నాం. గాడ్ వాంట్స్ యూ అండ్ ఐ టు గో త్రూ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్. శ్రమల బడి ద్వారా మనం వెళ్ళి అక్కడ మనము నిలబడాలి, అప్పుడే షార్ప్నెస్ అవుతాం కదండి. ఈరోజు అనుకోవచ్చు కదా, విశ్వాసులుగా అంత బాగానే ఉందండి, దేవుని నమ్ముకున్నాక శ్రమలు వస్తున్నాయి, శ్రమలు ఎక్కువయ్యాయి, నమ్ముకోక ముందే మాకు కొంచెం బాగుండే
అని కొంతమంది సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. అప్పుడే బాగుండే అంటే చెప్పమ్మా, శ్రమలు వస్తున్నాయా, కష్టాలు ఉన్నాయా, కన్నీరు ఉందా, దుఃఖం ఉందా, నేను చేయలేను, నా వల్ల కాదు, గివ్ అప్, ఇక వదిలేస్తాను అనే పరిస్థితిలో ఉన్నావా? యువర్ ఇన్ ద రైట్ ట్రాక్. దేవుడు నిన్ను తన పాత్రగా ఎన్నుకున్నాడు. గాడ్ హ్యాస్ చూజన్ యూ. యువర్ ఇన్ రైట్ హ్యాండ్స్. శ్రమల గుండా వెళ్తున్నామా? గుడ్ న్యూస్, బికాస్ గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ యూ అప్. చూడండి, భయపడకము, నీకు సహాయం చేయవాడను నేనే అని చెప్పి కుడి హస్తం పట్టుకున్నాడు. గాడ్ హ్యాస్ హెల్డ్ యువర్ రైట్ హ్యాండ్. ఎందుకంటే నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు. శ్రమలు వచ్చాయా కదా, ఎవరు కూడా శ్రమల్లో దుఃఖంలో కృంగిపోటకు, బలహీనంగా ఉండకు, లేక దేవుణ్ణి విడిచిపెట్టకు, విశ్వాసంలో నుంచి తొలగిపోటకు, వాక్యంకు దూరం అవుటకు, ప్రార్థనకు నిర్లక్ష్యం చేయటకు వీల్లేదు. దిస్ ఈస్ ద పర్పస్ఫుల్ కదండి. దేవుడు ఇష్టపడి, దేవుడు కనికరించి నిన్ను నన్ను దేవుడు తన యొక్క స్వరూపంలోనికి మార్చుటకు, పదునుగల ఆయుధంగా చేయటకు దేవుడు నియమించాడు. కాబట్టి ఎప్పుడైతే మనము పదునుగల ఆయుధంగా అవుతామా, ఫస్ట్ థింగ్ దేవుడు చేసేది మనలో ఉన్న మాలిన్యాన్ని, ఈ ప్రొసీజర్ అంతట్లో కూడా జరిగేది ఏంటంటే మన యొక్క హృదయాల్లో, మన జీవితాల్లో ఉన్న పొట్టు, తర్వాత మాలిన్యము, పాపము కదా, అన్నీ కూడా దేవుడు తీసేస్తూ ఉంటాడు, ప్యూరిఫై చేస్తూ ఉంటాడు కదా. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే చూడండి, దేవుని మొదటి తెస్సలోనికీ రాసిన యొక్క పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అంటే దేవుని చిత్తం ఏంటంటే మనము పరిశుద్ధులుగా మార్చబడట. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా. ఒక్క నిమిషం. ఆయన పరిశుద్ధపరచుటకే దేవుడు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనము పరిశుద్ధంగా జీవించుట దేవుని చిత్తము. మనము పరిశుద్ధులుగా మార్చబడటం ఆయన యొక్క ఉద్దేశం. మొదటి పేతురు 1వ అధ్యాయం 15వ వచనం చూడమ్మా. ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 15. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. చూడండి, పరిశుద్ధ పిలుపు దేవుడు మనకి ఇస్తుంది. కూడా మన విశ్వాస జీవితంలో పర్వాలేదులే, మేము జీవిస్తాము, మేము మా జీవితం కొనసాగిస్తాము, ఇలాగే రక్షణ పొందుకున్నాము, నామినల్గా ఆలయానికి వస్తాము, మేము వెళ్తాము, ఈ క్రమేణా కార్యక్రమంలో ఉంటాం, పాల్గొంటాం, సరిపోదండి. గాడ్ వాంట్స్ టు మేక్ యూ హోలీ. తన స్వరూపంలో దేవుడు ఆయన మనల్ని మార్చుకోవాలి, రూపాంతరం చేయాలి. తన యొక్క రూపము దేవుడు మనకు అనుగ్రహించాలి. అది అనుగ్రహించాలి అంటే దెర్ ఇస్ నో అదర్ మీన్స్ ఎక్సెప్ట్ త్రూ థ్రెషింగ్ స్లెడ్జ్ కదా, అనగా ఈ నిరుపడం నాన్నగా మనల్ని చేసి, ఎప్పుడైతే మనము మన జీవితాల్లో ఉన్న ముందు పాపము, దోషము, మనలో ఉన్న అతిక్రమములను దేవుడు కదండి అన్నీ కూడా ఆయన క్షమించి, పాపం ప్రతిరోజు కూడా మనం జయించుటకు దేవుడు కృప దయచేసి మరి నూతన పరుస్తున్నాడు కదా. నూతనమైన నుడిపెట్టు నాను అంటున్నాడు, అనగా న్యూనెస్. మన జీవితాల్లో ఇంకా పాత పాప అలవాట్లకు, పాత ఆశలకు, పాత ఆశయాలకు పరిగెడుతూ ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పదునుగల కొత్తదైన నుడిపెట్టు నానుగా నిన్ను నియమించి ఉన్నాను. పదునుగల కొత్తదైన నుడిపెట్టు నానుగా రక్షణ పొందుకున్నాం, మళ్ళీ నూతనంగా కదా దేవుడు మార్చాడా? మన జీవితాల్లో నూతనంగా మార్చబట్టకు, పాత పాప అలవాట్లకు తిరిగి వెళ్ళకుండా కొంతమంది రక్షణ పొందారు, ఇంకా పాత జీవితాల్లో కొనసాగుతారు. రక్షణ పొంది ఇంకా ఆ నూతన అనుభవం లేకుండా జీవిస్తున్నాం మేము. ఒకసారి మనం మాట్లాడాం కదండి, దేవుడు ఇచ్చాడు నూతనత్వం. దేవుడు ఇచ్చినప్పుడు నూతన హృదయం ఇస్తాడు, నూతన కనుదృష్టి, నూతన నాలుక, నూతన హృదయం. దేవుడు నూతనత్వంగా మనల్ని మార్చినప్పుడు అప్పుడు నెక్స్ట్ వర్స్ చూడండి, నీవు పర్వతములను నూర్చుదవు, వాటిని పర్వతములు నూర్చుదవు అంటే పర్వతముల వంటి సమస్యలు నీ జీవితంలో, పర్వతం వంటి సమస్యలు ఉన్నాయా? అడ్డుబండలు ఉన్నాయా? ఎరికో గోడలు ఉన్నాయా? శత్రువు స్థావరాలు పర్వతం అంత పెద్దగా ఉన్నాయా? వాటిని
మనము నూర్చగలము. ఎట్లా? పదును గల ఆయుధంగా దేవుడు ఎప్పుడైతే మన జీవితాలు చేస్తాడో అప్పుడు వాటిని ప్రతి సమస్య దేవుడు బలమైన దుర్గంగా ఉండి మనల్ని నడిపిస్తాడు, మరి బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఇటువంటి అనుభవం దేవుడు మనకు దయచేటకు తన కృప ఇస్తున్నాడు. మరి గమనించాలి ఎంతవరకు. చాలామందికి ప్రశ్న, ఈ శ్రమలు ఎంతవరకు, ఈ కష్టాలు, ఈ అప్పుల బాధలు, ఈ అనారోగ్య సమస్యలు, లేక ఈ యొక్క అవమానాలు, ఈ నిందలు ఎంతవరకు ఓర్చుకోవాలి, ఎంతవరకు సహించాలి అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ కదా. హౌ లాంగ్ లార్డ్, ఎంతవరకు ప్రభా ఈ సమస్య? చూడండి ఇక్కడ ఈ థ్రెషింగ్ స్లెడ్జ్ ఇందాక అది మనం చూసాం కదా. రైతుకు బాగా కదా, హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద గ్రెయిన్. ఆ గ్రెయిన్ ఎక్కువగా అది నూర్చితే ఆ గింజ పాడైపోద్ది, తక్కువగా నూర్చితే పొట్టు పోదు కదండి. ఎక్కువగా అయితే గింజ అది పాడైపోతుంది, ఎక్కువగా దాన్ని నూర్చినప్పుడు. అంటే ఆ గింజలేసి పైన ఈ యొక్క ఇది స్లెడ్జ్ కదా, నూర్పడమాను ఎక్కువగా నూరితే గింజ ఎఫెక్ట్ అవుతుంది, తక్కువగా చేస్తే పొట్టు పోదు. కానీ సరి అయిన టైమింగ్ ఆయన చూస్తాడు. అక్కడ రైతు ఆయన చేసేటప్పుడు ఫార్మర్ చూసి, సరే గింజ శుద్ధమైన గింజ బయటికి వచ్చిందా, పొట్టంతా పోయిందా, గింజ ఏ విధంగా డ్యామేజ్ కాకుండా ఆ రైతు ఫార్మర్ విల్ డూ హిస్ పర్ఫెక్ట్ థింగ్. దెర్ ఇస్ అ టైమింగ్. మన యొక్క వాక్యం రోజు కదండి, ఎక్లెసియాస్టిస్ ప్రసంగ గ్రంథంలో, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతిదానికి. మన శ్రమలు, మన బాధలు, మన ఇబ్బందులు, కన్నీరు దేవుడు తుడిచిపెట్టకు. దిస్ అ టైమ్, అపాయింటెడ్ టైమ్ గాడ్ హెస్ రికార్డెడ్ ఇన్ హిస్ బుక్ కదా, తన గ్రంథంలో దేవుడు రాసుకున్నాడు. ఈ అపాయింటెడ్ టైం వరకు ఈ శ్రమల గుండా వెళ్ళాల్సిందే. కానీ దాని వెనుక ఉన్న గ్లోరీ, మహిమ చాలా గొప్పది. ఒక మాట చూద్దామండి. ఐజయా 28 చాప్టర్ 28వ అధ్యాయంలో ఒక మాట చూస్తే నేను ముందుకెళ్తాను. 28:11 చదవండి ఒకసారి. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. ఇంకొంచెం మనము ముందుకు వెళ్తే దేవుడు చెప్పే మాట ఏంటంటే, నెమ్మది విశ్రాంతి ఇచ్చే దేవుడు జీవంగల యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఇంకా మనము 23 నుంచి 29 వరకు మనం గమనిస్తే, చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలగొట్టున, అతడు నేల చదును చేసిన తరువాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, యవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును గదా. చాలా అక్కడ మనం గమనిస్తుంటే, నిత్యము కదండి, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నుటకు సమయం ఉన్నది, దానికి విత్తనాలు వేయటకు సమయం ఉన్నది. తర్వాత అక్కడ నేల సదును చేయవాడు, తర్వాత నల్ల జీలకర్ర. అంటే ఇక్కడ ఎప్పుడైతే దున్నడం అయిపోతుందో అప్పుడు నెక్స్ట్ పని. ఇంకా కొంచెం పైన మనం వాక్యం గమనిస్తుంటే చూడండి, 28 వచనం. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడూ దానిని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆమేన్, ఆమేన్. చూడండి, సేద్యగాడు అంట ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచున్నాడు, ఎల్లప్పుడూ అతని బండి చక్రం కింద గుర్రములను దాని మీద నడిపించడు, దాన్ని నలుపడు. అంటే ఎల్లప్పుడూ శ్రమ. దెర్ ఇస్ అ టైమ్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ కదండి, ప్రతి దానికి సమయం కలదు. ఈ శ్రమ ఎంతవరకు, ఈ యొక్క ట్రైనింగ్, ఈ సఫరింగ్, ఈ యొక్క నూర్పడం నూర్చేది ఎంతవరకు అంటే దిస్ అ టైం కదండి. ప్రతి ఒక్క జీవితంలో ఒక సమయం దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు. గాడ్ హెస్ అలౌడ్ ఇట్. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనంలో గమనిస్తే, సామాన్యంగా మనుషులకు కలుగు శోధనలతో తప్ప మరి ఏవి కూడా దేవుడు మీకు శోధనతో పాటు దాన్ని తప్పించుకునే మార్గం కూడా. అనగా గాడ్ నోస్ హౌ మచ్
పెయిన్ వీ కెన్ బేర్, ఎంతగా మనము లోడ్ లిఫ్ట్ మనం కదా మనము మన బ్యాగ్స్ మీద మనం వెయిట్ చేయగలమో, ఎంత బరువు మోయగలమో, ఎంత శ్రమ అనుభవించగలమో, ఎంతగా ఈ యొక్క శోధన సహించగలమో, సహించే దానికన్నా చూడండి వాక్యము, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఆమేన్. ఆగండమ్మా. దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు మనము థ్రెషింగ్ స్లెడ్జ్ దుర్ప్రడం రానుగా దేవుడు మనల్ని చేస్తూ మనము శుద్ధీకరించుకొని పరిశుద్ధంగా జీవించి తర్వాత మనలోని ప్రతి ఒక్క ఆటంకాలను కదండి ఆయన నమ్మదగిన వాడు దేవుడు. కాబట్టి మనం సహించే ఆ లిమిట్ కన్నా ఎక్కువగా మనల్ని శోధింపబడనియాడు. ఈరోజు గమనించాలి, శ్రమల్లో ఉన్నారా, అప్పుల బాధల్లో ఉన్నారా, చాలామంది ఫోన్ చేస్తారన్న ఈ పరిస్థితి అన్న, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు అన్న, ఈ యొక్క గొడవలు, అసమాధానం ఎంతవరకు ఉంటాయన్నా, ఎంతకాలం ఇంకా? దేవుడు చూస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయనకు తెలుసు కదా ఎవరికి ఎంత భారం. మనము ఇవాళ స్కూల్ పిల్లలకు ఈ మధ్యలో స్కూల్ బ్యాగ్స్ చాలా బరువు అవుతున్నాయండి. పీటీఎంస్ ఉంటాయి కదా, పేరెంట్ టీచర్ మీటింగ్లో వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ అది, అయ్యా మీ స్కూల్ 3 ఫ్లోర్లు ఉంది, పిల్లగాడు ఎంత ఉన్నాడో బ్యాగ్ అంత బరువు ఉంది, మరి ఆ స్పైన్ బ్యాగ్ ఏం కావాలా అని చెప్పి ఆ పీటీఎంలో నా కంప్లైంట్ ప్రతిసారి కంప్లైంట్ ఇస్తూ ఉంటాను. మీరు లిఫ్ట్ అన్ని ఇవ్వండి, కనీసం పిల్లలు పోనీకేయలేక ఆ బ్యాగ్ లైట్ వెయిట్ చేయండి, బుక్స్ కొని కట్ చేయండి. ఓకే సార్ ఓకే అని రాసుకుంటారు. ఆ నెక్స్ట్ మంత్ మళ్ళీ సేమ్ అదే బరువు. వాళ్ళకు వెన్నెం కేక్ కావాలని చెప్పి బాధపడుతూ, అది సాధారణంగా పేరెంట్స్ బాధపడతారు కదా. అయితే దేవుడు అలా కాదు, పిల్లలతో కంప్లైంట్ చేస్తా, పేరెంట్స్ చెప్పిన వారు చేస్తారు, ఆ బుక్స్ కొన్నిసార్లు కట్ చేయరు లోడ్. బట్ దేవుడు నమ్మదగిన వాడు. గాడ్ నోస్ హౌ మచ్ పెయిన్ యూ కెన్ బేర్. ఆయన దేవుడైనా తండ్రి మనకైనా కదండి, మనకైనా తండ్రి. ఆయన తెలుసు చిన్న బిడ్డలకి ఎంత బరువు ఇవ్వాలో కదా, వారు ఎంత మోయగలరో. మనం చిన్న బిడ్డకు 25 కిలోల బియ్యం బస్తా ఇస్తామయ్యా, ఏం కదా. మనము అజ్ఞానం చెడ్డవారైన మనమే కదా, వాక్యంలో ఉంది కదండి, మీకు అడుగు ప్రతివానికి మీరు ఒకవేళ చెడ్డవారైన తల్లిదండ్రులు అంటే అజ్ఞానులుగా అవివేకులుగా భూలోకంలో మనుషులుగా ఉన్నప్పటికీ మన బిడ్డలకి ఎంత బరువు తెలుసు. మన పరమ తండ్రికి తెలియదా ఆయన అన్యాయస్తుడా అన్నొచ్చు. రోజు శ్రమ పొందుతున్నాను బ్రదర్, నేను పొందే శ్రమ, నేను పడే బాధ, నేను పడే ఈ యొక్క వేదన ఎవ్వరు కూడా భరించలేరు. దేవుడు నాకు చాలా భారం పెట్టాడు, చాలా నేను ఇబ్బందుల్లో ఉన్నాను. గాడ్ నోస్ యూ కెన్ బేర్. దేవునికి తెలుసు నువ్వు ఎంతగా నువ్వు సహించగలవు. ఆయనకు తెలుసు ఎంతగా నీ లిమిట్ ఉందో. నీ లిమిట్ కన్నా ఎక్కువ ఆయన ఇవ్వడు. ఒకవేళ ఆయన ఇస్తే ఆయన అన్యాయస్తుడు. దేవుడు అన్యాయస్తుడు అండి? దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుడు కనికరం లేని తండ్రియా? కానే కాదు. హీ నోస్. శ్రమలు బాధలు ఒకరు అధికంగా ఉంటే గమనించాలి, యూ హ్యావ్ ఎ మోర్ గ్లోరియస్ మినిస్ట్రీ. చాలా గొప్ప సేవ ఉంది, గొప్ప ఆధిక్యత. ఎంతోమందిని పరలోక రాజ్యము కొరకు నువ్వు సంపాదించే యూ హ్యావ్ దట్ ఎబిలిటీ కదండి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, గొప్ప భారం కదండి ఆయన ఇచ్చాడంటే గాడ్ నోస్ యూ కెన్ డూ ఇట్. దేవునికి తెలుసు నా బిడ్డ చేయగలదు, నా బిడ్డ ఈ భారం మోయగలదు, నా బిడ్డ ఈ సమస్యలు గుండా వెళ్ళగలదు. మెడిసిన్లో సీట్ కదండి, సీట్ కోసం 18 అవర్స్ చదువుకుంటారు. 18 అవర్స్ మినిమం కదండి. ఇంకా ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ అట్లా ర్యాంక్ రావాలి దాంట్లో పొజిషన్ అంటే దే రీడ్ ఫర్ 18 to 20 అవర్స్. ఏమి కావద్దు మాకు అంత మేము కదా, వీ డోంట్ వాంట్ టు స్ట్రగుల్, కష్టపడము, కానీ మాకు ర్యాంక్ కావాలి, సీట్ కావాలి, ఐఏఎస్ కావాలి, మెడిసిన్ కావాలి. వస్తుందా? రాదు. అండ్ అందరు కూడా అంతవరకు పోలేరు. ఓన్లీ హూ హ్యావ్ దట్ స్టెమినా అండ్ ఎలిజిబిలిటీ, వాళ్ళకు ఆ సామర్థ్యము కదండి ఉంటేనే వాళ్ళు ఆ సామర్థ్యం ఉన్నవారనే ట్రైనింగ్ ఇస్తారు, లాంగ్ టర్మ్ కోచింగ్ చేసి ఎన్నుకుంటారు. మరి దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చినవాడు, ఆయన మనం ఎన్నుకున్నవాడు, ఆయన మనం పిలిచినవాడు, నమ్మదగినవాడు. ఈరోజు అధికమైన శ్రమలు ఉంటే అధికంగా దేవుడు మిమ్మల్ని దీవించుటకు, అధికంగా మీరు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడ్డకు గాడ్ హస్ అపాయింటెడ్ యూ. మనము దేవుణ్ణి
డిసప్పాయింట్ చేయకూడదు కదండి. దేవుడు అప్పగించిన ఆ భారము, బాధ్యత, ఆ ఉన్నతమైన ఆ పిలుపుకు తగిన బహుమానము పొందకుండా ఈరోజు మనము నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని నిందించకూడదు. లేక నాకైనా దేవుడు ఇవన్నీ ఇచ్చాడు కాదు. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ యూ. కానీ ఇస్రాయేల్ ఈరోజు అంతగా శ్రమ పడిన ఇస్రాయేల్ ఈరోజు చిన్న దేశమైన ప్రపంచానికి తలమానిగా ఉన్నది. మన జీవితాల్లో దేవుడు ఆ రీతిగా చేయబోతున్నాడు. అందుకే ఇక్కడ వాక్యంలో గమనిస్తే నెక్స్ట్ వర్స్లో చూస్తుంటే, అందుకే అది మనము యెహోవాను ఆయన బట్టి ఆనందిస్తాం, సంతోషిస్తాం. కారణం ఏంటంటే దిస్ టైం విల్ కమ్ టు ఎండ్. మన సమస్యలకు, బాధలకు, అనారోగ్యములకు ఈ ట్రైనింగ్ పీరియడ్ హ్యాస్ ఎన్ ఎండ్. ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత గాడ్ విల్ యూజ్ యూ యాజ్ ఏ గ్లోరియస్ వెపన్ ఇన్ హిస్ హ్యాండ్స్. అంబుల పొదిలో ఒక బలమైన ఆయుధంగా, బలవంతుని చేతిలో దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలి అంటే ఆ యొక్క నురుపెడు ప్రాణు అనుభవము కావాల్సిందే. ఈరోజు ఇంకా రక్షణ పొందినారు, దేవుని సన్నిధిలో ఆలయానికి వస్తున్నాం, వెళ్తున్నాం. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ యూ. దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు. దేవుడు గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ. తన పరిశుద్ధాత్మ చేత అభిషేకించాడు. సాతాను ఎప్పుడు మనను అబద్ధముతో, మోసముతో, ఇక మీరు రక్షణ పొందారు చాలు, పరలోకానికి టికెట్ దొరికింది, ఎలా జీవించినా పర్లేదు అంటాడు. కానీ కాదు, దేవుడు ప్రతిష్ఠించాడు. మన ప్రతి పరిస్థితి దేవుని యొక్క అధికారం కింద మనము లోబడాల్సిందే. ప్రతి విషయంలో మన యొక్క ప్రవర్తన కదండి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త కార్యములందు పరిశుద్ధులుగా, మాదిరిగా, విశ్వాసులుగా ఉండాలి. దేవుడు ఆ కృప దయచేటకు, మరి ఒక నురిపెడు మ్రానుగా దేవుడు మనల్ని ఆయన చేయుటకు, దాని ద్వారా అనేకులకు ఆశీర్వాదంగా, దీవెనకరంగా మన జీవితంలో దేవుడు మార్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఒకటే. చివరిగా చెప్తున్నాను, ఆయన 1 పేతురు చూడు 5వ అధ్యాయము 6వ వచనం, 5-6 వచనం చూద్దాం ఒకసారి. దేవుడు తగిన సమయందు, అవునమ్మా చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఈ క్రమంలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ, నూతనపరుస్తూ, పదునుగల ఆయుధంగా చేస్తూ ఆయన ఈ ప్రాసెస్లో ఉండగా మనము చేయవలసింది ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులమై తగ్గించుకొని మనము దేవా, ఈ యొక్క నురుపెడు మానుగా నన్ను నీవు చేస్తున్నావయ్యా. ఎన్నో తండ్రి సమస్యల గుండా, ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువా నన్ను బలపరిచి నడిపించి తండ్రి నూతన పరుచుతున్నావయ్యా, నీకెంతో వందనాలు దేవా అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకునే వారంగా ఉన్నాం. అందరం ఒకసారి లేచి నిలబడదామండి. మనం దేవుడు చేసే ఈ యొక్క పనిలో పొట్టు నుంచి గింజను వేరుపరిచే ఈ సమయంలో మనలో ఉన్న మాలిన్యము, మనలో ఉన్న చెత్త, మనలో ఉన్న కదండి భ్రష్టు అంతా కూడా దేవుడు తీసేయాలి అంటే ఆ నురుపెడు మ్రాను కింద ఆ గింజ ఏ రీతిగా నలుగుతుందో ఆ పొట్టంతా పోయే వరకు మన జీవితంలో ఆ నల్లు కొట్టబడిన అనుభవం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము పరిశుద్ధపరచబడిన తర్వాతనే, పొట్టు సంపూర్ణంగా మాలిన్యం, పాపమంతా పోయిన తర్వాతనే దేవుడు మన జీవితాలను వాడుకుంటాడు. నురుపెడు మ్రానుగా, కక్కులు పెట్టబడిన, పదును గల, కొత్తదైన నురుపెడు మ్రానుగా కొండలను నుడుచుటకు, వాటి పొట్టు వలె గాలించుటకు, అనగా సమస్యలు, సాతాను దుర్గములు, అనేకమైన సాతాను అడ్డంకులను తొలగించుటకు, మన జీవితాల్లో ఎరుకో గోడల వంటి సమస్యలను నేలమట్టము చేయటకు దేవుడు తన కృప దయచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువా నురుపెడు మ్రానుగా నన్ను చేయటకయ్యా నీ చేతిలో ఒదిగి బలిష్టమైన హస్తముల కింద ప్రభువా దీన మనసుతో ఉన్నానయ్యా. పడిపోకుండా, అయినా జారిపోకుండా, అయ్యా విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా నాకు నీ కృప దయచేయండి అయ్యా. శోధించబడిన మీదట సువర్ణం వలె ప్రభువా నేను మారుతానయ్యా. నన్ను నిలబెట్టయ్యా. చెక్కుతుండగా ఆ రూపం వచ్చే వరకు తండ్రి
శిల్పకారుడు చెక్కుతుండగా తండ్రి ఒదిగి ప్రభువా బాధ నొప్పి కలిగినప్పటికీ తండ్రి మీరు ఇచ్చే ఆ రూపము ప్రభువా ఆ యొక్క ఫినిష్డ్ వర్క్ కొరకు తండ్రి వేచి ఉన్నామయ్యా. కృప దయచేయండి. దేవుని సన్నిధిలో ఒక తీర్మానము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది. అందరం కూడా హృదయాలు దేవుని సన్నిధిలో సమర్పించుకొని చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మనల్ని చెక్కుతున్న సమయంలో శిల్పి చేతిలో ఉన్న ఆ యొక్క చిసిల్ దాంతో మనం చెక్కుతుండగా, దేవా ఆ రూపము తండ్రి నీ రూపము నాలో వచ్చే వరకు నన్ను ప్రభువా రూపాంతరం చేయండి అయ్యా. కక్కులు పెట్టబడిన పదునైన కృతుదైన నురిపెడు రానుగా నన్ను రూపాంతరం చేయండి అయ్యా. నీ కొరకు బలమైన వాడిగల ఆయుధముగా సాతాను దుర్గంలో పడగొట్టకు నాకు సహాయం దయచేయండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవానికి ఎంతో స్తోత్రమయ్యా. స్తుతి మహిమ ఘనత ప్రభావములు సమర్పిస్తున్నాం తండ్రి. నురిపెడు రానుగా అయ్యా మీరు మా జీవితాలు మార్చే ఈ యొక్క ప్రయత్నంలో తండ్రి అనేక శ్రమల గుండా, బాధల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా, అనారోగ్య సమస్యల గుండా, అసమాధానం గుండా ప్రభువా నీ బిడ్డలో మేము వెళ్తూ ఉండగా కృంగిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా నిలబెట్టి బలపరిచి తండ్రి ప్రభువా మీ రూపము మాలో, మీ స్వరూపం మాలో రూపాంతరం చెందించే వరకు, మీకు ఇష్టమైన పాత్రగా మార్చబడే వరకు, మహిమగల పాత్రగా తండ్రి అయ్యా మమ్మల్ని భూలోకంలో రూపాంతరం చెందించే వరకు నాయనా మిమ్మును ప్రభువా ముఖాముఖిగా చూసినప్పుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని మీ ద్వారా మెప్పు పొందు వరకు తండ్రి ఆ కృప మాకు దయచేయమని తగ్గింపుతో, మెత్తని హృదయములతో, దీన మనసుతో అయ్యా చిత్తానికి లోబడి మా స్వచిత్తాన్ని, సొంత చిత్తాన్ని ప్రభువా సిలువకు నైనా మీ యొక్క బలిపీఠంపై అర్పణ చేసి మీ చిత్తానికి తల వంచిన కృప దయచేయమని, బలమైన పాత్రగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడు